ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే అండి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. ఈరోజు ఎపిసోడ్లో మనము ఆటోమొబైల్ సెక్టర్ గురించి కొంచెం డిస్కస్ చేద్దామండి. ఆటోమొబైల్ సెక్టర్లో ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నెంబర్స్ కాన్స్టెంట్గా బాగా రావటం మనం చూస్తూ ఉన్నాము. ఈవెన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్స్ నెంబర్స్ తీసుకున్నప్పుడే 15% గ్రోత్ మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా టూ వీలర్ సెగ్మెంట్లో దాదాపుగా 14,58,000 వెహికల్స్ ఒక జనవరిలోనే సేల్ అవ్వటం మనం గమనించాము. అది దాదాపుగా 15%తో సమానం. అట్లాగే పాసెంజర్ వెహికల్స్లో చూసినప్పుడు దాదాపుగా 13.3% గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. 3,80,000 పైచిలకు వెహికల్స్ పాసెంజర్ వెహికల్స్ అమ్మకాలు జరిపారు. అట్లాగే ట్రాక్టర్ సెగ్మెంట్లో 31%, అట్లాగే త్రీ వీలర్లో ఇంకా మంచి గ్రోత్ నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. 50% అబోవ్ గ్రోత్ అనేది త్రీ వీలర్స్లో కనిపిస్తుంది. అంటే మ్యూటెడ్ నెంబర్స్ వచ్చేటప్పటికి కమర్షియల్ వెహికల్స్లో సేమ్ అంటే గ్రోత్ అనేది కనిపించలేదు, కానీ వెహికల్స్ స్ట్రాంగ్గానే సేల్స్ ఫిగర్స్ అనేది మనకు కనిపించడం చూస్తున్నాము. సో ఓవరాల్గా ఆటోమొబైల్ రంగం అనేది చాలా ఉత్సాహంగా అంటే ట్రేడ్ అవుతూ ఉన్నాయి, స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి, అట్లాగే వెహికల్స్ కూడా భారీగా మనకు కనిపిస్తున్నాయి మార్కెట్లో. సో మొత్తంగా ఇన్వెస్టర్స్ ఆటోమొబైల్ అంటే సెక్టర్ మీద కొంచెం దృష్టి పెట్టచ్చు. ముఖ్యంగా మనకి మంచి సాలిడ్ కంపెనీస్ అనేవి ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్నాయి. మనం ఫోర్ వీలర్స్లో కనుక తీసుకున్నట్లయితే టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి, అశోక్ లేలాండ్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా బాగా రాణిస్తూ ఉన్నాయి. అట్లాగే మనము టూ వీలర్ సెగ్మెంట్లో కనుక తీసుకున్నట్లయితే బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్ కార్పు ఇట్లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయి. అట్లాగే ఈ స్టాక్స్లో మనకి మొత్తం మీద చూస్తే ఆటోమొబైల్కి సంబంధించిన కాంపోనెంట్స్ విభాగం కూడా భారీగా లాభాలు పొందుతూ ఉంది. వీటిల్లో ముఖ్యంగా మనం చూస్తే టైర్ సెగ్మెంటు భారీ లాభాలు ఆర్జిస్తూ ఉంది. అట్లాగే అంటే ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు రకరకాల కొత్తగా అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇలాంటివి రావడం మనం గమనిస్తున్నాము. కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినా కానీ కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఎప్పటికీ మారే అవకాశాలు ఉండకపోవచ్చు. అట్లాంటి వాటిలోనే టైర్స్ రంగం ఒకటి. సో టైర్స్ రంగంలో ఉన్న స్టాక్స్ కూడా మనకి బాగా రాణిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే అపోలో టైర్స్, ఎంఆర్ఎఫ్ ఇవన్నీ కూడా మంచి షేర్ ప్రైసెస్ మనం మార్కెట్లో చూస్తున్నాము. గత సంవత్సరంలో చూస్తే దాదాపుగా 55% గ్రోత్ అనేది ఆటోమొబైల్ సెక్టర్ ఇండెక్స్ వైజ్గా మనకు కనిపించింది. అదే ఇండివిజువల్ స్టాక్స్ మనం తీసుకున్నట్లయితే చాలా స్టాక్స్ డబల్ అవటం మనం చూస్తున్నాం అండి. ఈవెన్ టాటా మోటార్స్ లాంటి హెవీ వెయిట్ స్టాక్ కూడా మంచి రిటర్న్ ఇచ్చింది. ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ మనం లాస్ట్ ఇయర్కి చూస్తున్నాం. సో ఓవరాల్ ఇండెక్స్ వైజ్గా చూస్తే ఒక 55% గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. లాస్ట్ జనవరి మాసం లాస్ట్ 1 మంత్ రికార్డు కనుక చూస్తే ఒక 5% రిటర్న్ అనేది మనకి ఆటోమొబైల్ ఇండెక్స్లో కనిపిస్తుంది. దాదాపుగా 19,770 దగ్గర ఎన్ఎస్సి నిఫ్టీ ఆటో ఇండెక్స్ ట్రేడ్ అవుతుంది. అట్లాగే ఈ ఇండెక్స్ 20,000 దగ్గర 20,030 దగ్గర ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఈ సంవత్సరం కూడా మంచి రిటర్న్స్, ఇలాంటి రిటర్న్స్ అంటే ఇంచుమించు ఒక రీజనబుల్ టు గుడ్ రిటర్న్స్ అనేది మనము ఈ సెగ్మెంట్లో చూడొచ్చు. అంటే ఒక 30% గ్రోత్ అనేది మినిమం స్టాక్స్లో కానీ లేకపోతే ఇండెక్స్లో కానీ చూడొచ్చు. సో మొత్తం మీద ఆటోమొబైల్ సెక్టర్ అనేది క్లీన్గా అంటే మంచి కంపెనీస్తో కళకళలాడుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సెక్టార్లో అంటే వీక్ హ్యాండ్స్ అనేవి గతంలో అంటే మనం చూసినప్పుడు టాటా మోటార్స్ లాంటి స్టాక్ గతంలో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కానీ వాటి సేల్స్ నెంబర్స్ అవన్నీ చూసినప్పుడు ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయినాయి. అలాగే లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో సమీప భవిష్యత్తులో 4 డిజిట్స్లో ట్రేడ్ అవడం అనేది అంటే మనం ఈజీగా బిలీవ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్లో 450-500 నుంచి ఇప్పుడు మనకి 950 ఆ స్థాయికి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి 4 డిజిట్స్లోకి వెళ్ళడం, అక్కడ ట్రేడ్ అవ్వడం కూడా మనం సమీప భవిష్యత్తులో చూస్తాం. కాబట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్నీ కూడా ఒక దృష్టి పెట్టచ్చు మనము. అంటే కమర్షియల్ వెహికల్స్ కావచ్చు, లేకపోతే టూ వీలర్స్ కంపెనీస్ కావచ్చు, అన్నీ కూడా కొంత పుల్ బ్యాక్స్ వస్తున్నప్పుడు మార్కెట్లో మనకి ఎట్లాగో ఇప్పుడు వాలటైల్ మార్కెట్స్ నడుస్తూ ఉన్నాయి. బహుశా నేను అనుకోవడం ఈ జనరల్ ఎలక్షన్ టైం దాకా ఈ ఆటోమొబైల్ స్టాక్స్ కానీ ఏ స్టాక్స్ అయినా కానీ
అంటే మంచి క్వాలిటీ నేమ్స్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా కొంత ఈ వాలటైల్ మార్కెట్స్లో కొంత పుల్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. సో ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మీరు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోమని చెప్తాను. సో ఈ పుల్ బ్యాక్స్ అంటే ఏమీ లేదు, ఒక స్టాకు కంటిన్యూస్గా ఒక 5 days 10 days పెరిగిన తర్వాత ఒక 2 to 3 days అనేది కరెక్షన్, అంటే కొంచెము దిద్దుబాటు జరుగుతుంది. ఈ కరెక్షన్ జరిగినప్పుడు ఫ్రెష్ ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకొని ఎంట్రీ అయినట్లయితే మళ్ళీ ర్యాలీస్ కంటిన్యూ అవుతాయి. సో ఇట్లా ఒక పర్టికులర్ సెక్టర్ చూసుకొని అట్లాగే ఏ సెక్టార్స్లో రిటర్న్స్ బాగుంటాయనేది మనం అంచనాలు కనుక వేసుకున్నట్లయితే ఆయా సెక్టార్స్లో స్ట్రాంగ్ స్టాక్స్ అట్లాగే బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్లో ఎప్పుడైతే కరెక్షన్స్ వస్తూ ఉంటాయో ఆ కరెక్షన్స్లో లేకపోతే చిన్నపాటి పుల్ బ్యాక్స్ వస్తాయో ఆ పుల్ బ్యాక్స్లో ఫ్రెష్ ఎంట్రీస్ కనుక మనం తీసుకున్నట్లయితే మనము మంచి రిటర్న్స్ ఈ స్టాక్స్లో పొందే ఛాన్స్ ఉంది. సో మార్కెట్స్ ప్రస్తుతానికి బాగున్నాయి, అంటే చాలా వాలటిలిటీ ఉన్నప్పటికీ మీరు నిఫ్టీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గత కొన్ని సెషన్లో చాలా వాలటిలిటీ ఉన్నప్పటికీ మళ్ళీ మన బడ్జెట్ డే కంటే హై లెవెల్కి దాటాము. మళ్ళీ బడ్జెట్ నెక్స్ట్ డే లెవెల్స్ కూడా దాటుకొని మనం పైన ట్రేడ్ అవుతున్నాం. కేవలం ఒక 200-250 పాయింట్ల దూరంలో మళ్ళీ ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉన్నాము. సో మళ్ళీ మార్కెట్స్ మంచి మూవ్ చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి రైట్ సెక్టార్స్ రైట్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి చిన్నపాటి కరెక్షన్స్ అలాగే పుల్ బ్యాక్స్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తాను. ఈ ఎపిసోడ్ వాచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ.